హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జస్ట్ నౌ రామాయణ్, దానికి సంబంధించిన రాముడి ఇంట్రడక్షన్ వీడియో. లైక్ వాళ్ళు ఏం పెట్టారంటే జస్ట్ రామాని పెట్టారు. నాకైతే మాత్రం గ్లిమ్స్ అనాలా, లేకపోతే టీజర్ అనాలా, లేకపోతే ట్రైలర్ అనాలో అర్థం కాలేదు. జస్ట్ రాముడి ఇంట్రో వీడియో కాబట్టి నేను తమ్నైల్లో అదే పెట్టాను. సో ఈరోజు రామాయణ్ ఈ ఇంట్రో వీడియో గురించి డీటెయిల్డ్గా, క్లారిటీగా మాట్లాడతాను. అట్ ఏ టైం మీకు స్క్రీన్ మీద వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది, చూడండి. మేజర్గా ఈరోజే ఎందుకు రిలీజ్ చేశారా అంటే, ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఆ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రామ అనే ఈ ఇంట్రో వీడియోని రిలీజ్ చేశారు. నాకేమనిపించిందంటే, మొన్న శ్రీరామనవమి వెళ్ళిపోయింది కదా, ఆ టైంలో రాముడికి సంబంధించి రిలీజ్ చేస్తుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. సో ఇంకా అది మూవీ టీమ్ డిసైడ్ అవ్వాలి కదా ఎప్పుడు రిలీజ్ చేస్తారు. నేను అనుకున్నాను అనమాట, ఆ టైంలో రిలీజ్ చేస్తుంటే బాగుండేదని అనిపించింది. సో పర్లేదు, ఈరోజు కూడా హనుమాన్ జయంతి కాబట్టి హనుమాన్కి సంబంధించిన స్టోరీ ఉంటుంది కదా రామాయణంలో కూడా. సో ఈరోజు రిలీజ్ చేయడం కూడా మంచి ప్లస్ పాయింటే. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ మనకి ఈ ఇంట్రో వీడియో వచ్చేసి 2 minutes 38 seconds అయితే ఉంది. ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఫస్ట్ ఓవరాల్గా ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మనం క్లియర్గా మాట్లాడదాం. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలుకి. ఓకే, మాట్లాడదాం. నేను ఒకసారి ప్లే చేస్తున్నాను, చూడండి. 1 2 3. వా, గ్రాండ్ విజువల్స్ భయ్యా. విజువల్స్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయి. రాక్షసుడా, ఓహో, అక్కడ రాముడు లక్ష్మణ ఉన్నారు అక్కడ. అబ్బా, షార్ట్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా షార్ట్ ఇది. టైటిల్స్ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు భయ్యా అది. వావ్ వావ్ వావ్, నైస్. ఏంటిది స్టక్ అవుతుంది? సూపర్. ఆహా, రాక్షసుడి చాలా బాగుంది భయ్యా. అక్కడ విజువల్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. ఓహో, ది లెజెండ్. వనవాసానికి వెళ్ళే ముందు సీన్ ఇది. రథం చూసారా? సినిమాటోగ్రఫీ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆస్కార్ విన్నింగ్స్ వాళ్ళు చేశారు. ఓకే బా, రణబీర్ కపూర్ రాముడు గెటప్లో నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. రామ వా, ఏ బంగారు లేడీ. రామ్ అనగానే వెనక్కి తిరిగి చూస్తున్నారు ఆయన. సీతాదేవి. ఓకే, వనవాసానికి వెళ్ళే ముందు సీన్ అనుకుంటాను ఇది. రామాయణ అంటే హిందీలో రామాయణ్. ఓ వా, యశ్ గారు, రామనాథుడు, పుష్పక విమానం. వా. సో ఇప్పుడు మనం ఓవరాల్గా ఇంట్రో వీడియో అయితే చూసాము. ఇప్పుడు మనం కొన్ని షార్ట్స్ గురించి మాట్లాడాలి భయ్యా ప్రత్యేకంగా. నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. క్వాలిటీ పిలుస్తాను భయ్యా ఒకసారి. క్వాలిటీ ఎంత ఉంది? ఓకే, 360 1080pలో పెడదాం. ఇక్కడ విజువల్స్, ఈ షార్ట్స్ చూడండి, చాలా గ్రాండ్గా ఉన్నాయి. అంటే మూవీ బడ్జెట్ ఎంతని చెప్పారు? దాదాపు 4,000 కోట్లు అని చెప్పారు. పార్ట్ 1కి వచ్చేసి
2500 CR అవుతుంది. సెకండ్ పార్ట్కి వచ్చేసి 2.5 సారీ 1.5 అని చెప్పారు. ఓవరాల్గా మూవీకి వచ్చేసి దాదాపు 4000 కోట్లు అని చెప్పారు. అలా పోల్చుకుంటే ఇక్కడ ఈ స్టార్టింగ్లో ఉన్న ఈ గ్రాఫిక్ అయితే మాత్రం చాలా బాగుంది. వావ్, బా రాక్షసు చూసారా? ఇక్కడ రాముడా లక్ష్మణుడు ఉన్నారు చూడండి. రామణ లక్ష్మణ, ఓకే ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఓకే లక్ష్మణ్ అయి ఉండొచ్చు, అంటే వెనక ఈట్లు అవి పెడతారు కదా, అవి కనిపిస్తుంది. ఇది రాక్షసులతో యుద్ధం సంబంధించి రామాయణంలో ఉంటుంది. సో దానికి సంబంధించి ఈ షార్ట్ అయితే మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. నాకైతే చాలా బాగా నచ్చింది షార్ట్. వా, వావ్ సూపర్. కలర్స్ మాత్రం భలే ఉన్నాయి, సినిమాటోగ్రఫీ కానీ కలర్స్ కానీ నైస్. ఇది బా ఫస్ట్ కనిపించిన రాక్షసుడి షాట్ అట్ ఏ టైం ఈ షాట్ కూడా చాలా బాగుంది. అంటే రామాయణంలో ఉంటుంది కొంతమంది రాక్షసుల్ని సంహరించే ఓవరాల్ సీన్ ఉంటుంది. చాలా మూవీస్లలో చూపించలేదు, అండ్ ఇంక్లూడింగ్ ఆదిపురుషులో కూడా మనకి చూపించలేదు. అంటే ఇట్లా రాక్షసులతో ఒక యుద్ధం చేసేది. ఏదున్నా రామాయణం అంటే సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్లి లంకలో బంధించిన తర్వాత హనుమంతుల వారు వచ్చేసి రాముడికి ఏ విధంగా హెల్ప్ చేశారు, ఇదే ఉంటుంది మన నా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్న మూవీస్లో కూడా. కానీ ఇందులో 4000 కోట్లు పెట్టారంటే మినిమం ఉండాలి కదా. అసలు చూడండి రాక్షసులు ఎలా ఉన్నారో. అక్కడ చూస్తే మంచు పర్వతంలో, ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ అంటే ఒక ఫారెస్ట్ మొత్తం ఎండిపోయింది, అది ఆ ఫారెస్ట్లో ఉంది. ఈ షాట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నాకైతే 4000 కోట్లు పెట్టాను అని అంటున్నారు కదా మూవీ టీంకి సంబంధించి, మూవీ టీం వాళ్ళు. ఇక్కడ ఈ షాట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇదేదో ఏఐ జనరేషన్ క్లిప్లా అనిపిస్తుంది. ఇదే కాదు, కొన్ని క్లిప్స్ ఉన్నాయి ఇంకా. సో పర్టికులర్గా బాగా డీటెయిల్గా తెలుస్తుంది అనమాట ఇది ఏఐ క్లిప్ అనేసి. చూడండి ఫేస్ కూడా రివీల్ అవ్వదు ఎక్కడ. ఈ షాట్ చూడండి మీరు, ఏదో ఒక ఆయిల్ పెయింట్ వేసి అంత ఓవరాల్గా చూస్తే నాకైతే ఈ షాట్ కూడా ఏఐ తోటి క్రియేట్ చేసిన షాట్లా అనిపిస్తుంది. సో మీరేమంటారు కామెంట్ చేయండి. వనవాసం షార్ట్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయబ్బా. ఇది వనవాసానికి వెళ్ళేటప్పుడు ముందు సీన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. షార్ట్స్ భలే ఉన్నాయి కదా, టాప్ యాంగిల్ అక్కడ. వీళ్ళు 8 అవార్డ్స్ వచ్చాయి, 8 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి అని చెప్పారు. కానీ వీళ్ళు గ్రాఫిక్ చూస్తే కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపిస్తుంది బా, గ్రాఫిక్స్ వైజ్గా చూస్తే. ఏ మాటకు ఆ మాట, రణ్వీర్ గారు యానిమల్లా కనిపించారు. రాముడు గెటప్లో నిజంగా రాముడు ఫీల్ అయితే వస్తుంది ఆయన చూస్తుంటే. కొన్ని షార్ట్స్ కలర్స్ అయితే మాత్రం టాప్ మ్యాచ్, అసలు వేరే లెవెల్ ఉన్నాయి. ఈ షార్ట్ కూడా చాలా బాగుంది. ఇది కూడా గ్రాఫిక్ అని తెలుస్తుంది. రామ, నేను ఎందుకు రామ ఇంట్రో అనే వీడియో అని చెప్తున్నా అంటే రామకి సంబంధించి, అంటే రాముడికి సంబంధించిందే ఉంది చూడండి. ఓవరాల్గా మీరు 2 minutes 38 seconds ఓవరాల్గా రాముడు గురించే ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఒక పాడుబడ్డది, ఇది ఒక దీవిలా ఉంది. సో ఇక్కడ కూడా ఒక రాక్షసుడు, ఇక్కడ కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. యుద్ధం బంగారు లేడి. షార్ట్స్ అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు బా. సినిమాటోగ్రఫీ అయితే మాత్రం టాప్ నాచ్ ఉంది. రామ్ అని పిలిచారు, వెనక తిరిగి చూస్తున్నాడు. రావణాసురుడు అంటే పిలిచింది అది కాదు, నెక్స్ట్ వచ్చే షార్ట్. రామాయణ యష్ గారు
పుష్పక విమానం బాబా ఇక్కడ అనిపిస్తుంది భయ్య, వీళ్ళు 4,000 కోట్లు పెట్టారంటే ఇక్కడ జస్టిఫై అయిపోతుందని ఇక్కడ అనిపిస్తుంది, కానీ ఇంతకుముందు చూపించిన షార్ట్స్ దగ్గర అంత పెద్ద అనిపించలేదు. పుష్పక విమానం అంటే చూడగానే ఒక ఫీల్ వచ్చేస్తుంది చూడండి. సౌండ్ కూడా భలే ఇచ్చారు దాన్ని. ఓకే, సో ఇది నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా నాకు ఈ రామకి సంబంధించిన ఇంట్రో వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఇంకా చాలా ఉన్నాయి, హనుమంతుల వారికి సంబంధించింది, సీతాదేవికి సంబంధించింది, అండ్ రావణాసుడికి సంబంధించింది. మరి నెక్స్ట్ రాబోయే గ్లిమ్స్ కానీ అండ్ టీజర్స్ కానీ ఎవరెవరి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. లాస్ట్ ఇయర్ అనుకుంటా అసలుకి బేసిక్గా అంటే క్లౌడ్లో వాళ్ళ ఇంట్రో వీడియోస్ అనేవి, అంటే యష్ గారు వచ్చేసి రావణాసురుడు, రాముడి క్యారెక్టర్ వచ్చేసి రణ్వీర్ సింగ్ గారు అనేసి సో చూపించారు. అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అది చూసిన తర్వాత హైప్ ఎక్కువైపోయింది. కానీ ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు చూస్తుంటే గ్రాఫిక్ అయితే మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. ఇంకా అంటే వేరే మూవీస్తో కంపేర్ చేసి మాట్లాడకూడదులేండి, దేని క్రేజ్ దానికే ఉంటుంది. సో ఫైనల్గా నాకైతే మాత్రం ఈ ఇంట్రో వీడియో, రాముడి ఇంట్రో వీడియో చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం వేరే లెవెల్, చింపు వదిలిపెట్టారు అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక వైబ్ వస్తుంది చూస్తుంటే. మీరు పిక్చరైజేషన్స్ ఇవన్నీ పక్కన మర్చిపోతున్నాం, అలాంటి ఒక ఫీల్లోకి తీసుకెళ్ళిపోతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఏఆర్ రెహమాన్ గారు అంత అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. సో ఓవరాల్గా రాముడి ఇంట్రడక్షన్ వీడియోకి సంబంధించిన వీడియో ఇది. సో ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ ఎవరిది వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హనుమంతుల వారిదా, సీతాదేవిదా, లేదా రావణాసురుడిదా? ఎవరిది ఇంట్రో వీడియోస్ అండ్ ట్రైలర్ గ్లిమ్స్ ఎవరే వస్తాయో అవి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, వీళ్ళ తర్వాత వీళ్ళది వస్తాయనేసి. సో అది కూడా ఎవరిదో వస్తుందో కూడా కింద కామెంట్లో తెలియచేయండి. సో మీరు గనక ఈ రాముడి ఇంట్రో వీడియో చూస్తుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి భయ్య. సో జస్ట్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయామంటే మనం 1K మైల్ టౌన్కి రీచ్ అయిపోతాం. సో అది కూడా గబగబా సబ్స్క్రైబ్ చేసేయండి. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.